ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అదే తరహాలో అప్పట్లో పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నారు. అప్పట్లో అంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా చంద్రబాబు హయాంలో పనిచేశాడు. అప్పుడు ప్రధానంగా జగన్ పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర వహించారని ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన సస్పెండ్ చేసి ఏ పోస్ట్ చేయకుండా సస్పెండ్ చేస్తే ఆయన ఢిల్లీలోని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా కూడా ఉద్యోగం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. ఇలా రకరకాలుగా 5 ఏళ్ల పాటు ఆయనకి సర్వీసులో లేకుండా పూర్తిగా డిస్మిస్ చేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ కార్యక్రమాలకి అప్పట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్ పూర్తిగా సహకరించారు. అదే తరహాలో ఢిల్లీలో ఏపీ క్యాడర్కి చెందిన మెహ్రా సీనియర్ ఐపీఎస్ అధికారి మెహ్రా పనిచేస్తూ ఉంటే 2022లో ఆయన ఆంధ్రప్రదేశ్కు ఇక్కడికి కేంద్రం నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చారు. డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి ఆయన తనకు డీజీపీ పోస్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఆయన కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఐపీఎస్ అధికారిగా గ్రేడ్ 717లో ఉన్నాడు. అంటే శాలరీ కూడా ఎక్కువగా ఇచ్చే పరిస్థితిలో కేంద్ర సర్వీసులో ఆయన గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆయన క్యాడర్ని తగ్గించి ఆయన శాలరీని తగ్గించారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక లేఖలు పెట్టినా కూడా వీళ్ళు పట్టించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అది కుదరదని చెప్పి ఇచ్చింది. అప్పట్లో మెహ్రా డీజీపీ పోస్ట్ కావాలని అడిగితే కాదు, డీజీపీ పోస్ట్ కాదు అని చెప్పి వేరే పోస్ట్ ఇస్తాం, తమకు సహకరించాలా అని చెప్పి రాజకీయ అవసరాలు ఉన్నాయని చెప్పని ఆయన అడిగారు. చంద్రబాబు నాయుడు మీద కేసులు నమోదు చేయాలని చెప్పని, తర్వాత కొన్ని ఇతర తెలుగుదేశం నాయకుల మీద కేసులు నమోదు చేయడం, రాజధాని వ్యవహారాలను కూడా మాకు అనుకూలంగా పనిచేయాలని చెప్పి కోరితే ఆయన దానికి అంగీకరించలేదని మెహ్రాను అనేక ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన 2023లో రిటైర్ అయిన తర్వాత పాత స్కేల్ ఇచ్చే విధంగా కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి అయిపోయింది. ఈరోజు ఆయన అంటే ప్రవీణ్ ప్రకాష్, తర్వాత సీతారామాంజనేయులు ఐపీఎస్ అధికారి వీళ్ళంతా కూడా జగన్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అవినీతి అరాచకాలు వెలుగులో రావడంతో ఒకసారి ఇప్పుడు మెహ్రాను ఏ విధంగా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో ఈరోజు పత్రికల్లో వెలుగులోకి వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారిగా కేంద్రంలో ఎంతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మెహ్రాను అనేక ఇబ్బందులు పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏబీ వెంకటేశ్వరరావును కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పోస్ట్ ఇవ్వకుండా చివరికి కాగ్ ఆదేశాలను కూడా ఇక్కడ క్యాట్ ఆదేశాలను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఇమ్మీడియట్గా పోస్ట్ ఇవ్వాలని చెప్పినా కూడా అప్పటి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పోస్ట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రికి లేఖ రాయడం, ముఖ్యమంత్రి కోర్టుని అడగాలంటూ ఇలా ఆయన రిటైర్ అయ్యే రోజు ఉదయం పోస్ట్ ఇచ్చి సాయంత్రానికి ఆయన రిటైర్ అయ్యాడు. అటువంటి పరిస్థితులు కల్పించారు. ఇప్పుడు అంటే 5 ఏళ్ల పాటు జగన్కి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా కూడా ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితి మాకు వచ్చే పరిస్థితులు కొనసాగుతున్నాయని గుండె లబలబమంట మనోవేదన చెందుతున్నారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీఏడీ రిపోర్టులో చేయాలని సుమారు 8 మంది ఐఏఎస్ అధికారులు జీఏడీలో అప్పట్లో జగన్ హయాంలో హల్చల్ చేసిన వాళ్ళంతా జీఏడీలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన సీతారామాంజనేయులు వాలంటీర్ రిటైర్మెంట్కి అప్లికేషన్ దరఖాస్తు చేసింది కూడా ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం అంటే చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం సీఎం నివాస గృహం, క్యాంప్ ఆఫీసు, సచివాలయం దగ్గర పడుగులు వేచి చూస్తూ ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా శ్రీలక్ష్మి కూడా ఐఏఎస్ అధికారిగా జగన్ ప్రభుత్వంతో అంటగాగిన శ్రీలక్ష్మి ఇటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజు జగన్ హయాంలో చేసినటువంటి అవినీతి అరాచకాలు జగన్ ప్రభుత్వానికి అంటగాగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా ఈరోజు అంతర్మదనంలో ఉన్నారు. జాతీయ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క స్థాయిని దిగజార్చి ప్రభుత్వానికి ఊడిగం చేశారని ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు ఇచ్చి మితిమీరిన అధికారాలు ప్రయోగించాడు. ఒక దశలో ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడటం కూడా ఐఏఎస్ అధికారుల స్థాయిని దిగజార్చిందని అధికారులు ఉద్యోగులంతా మనోవేదన చెందుతున్నారు. ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు. చంద్రబాబు హయాంలో ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ వెళ్ళలేదు, కోర్టులు కూడా ఎప్పుడూ చీవాట్లు పెట్టలేదు. కానీ 2019-24 మధ్య ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీవాట్లు పెట్టింది.
గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపులో కానీ, నిబంధనలకు వ్యతిరేకంగా కేసులు పెట్టడంలో కానీ, అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం విమానాశ్రయంలోనే దిగ్బంధనం చేసి బయటికి పోనీయకుండా ఆపడంలో కానీ, అప్పుడున్న గౌతమ్ సవాంగ్ను కూడా కోర్టుకు పిలిచి చీవాట్లు పెట్టినటువంటి సంఘటనలు ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అంటే ఈ 2 రోజుల క్రితం ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ పూర్తిగా వాలంటీర్ రిటైర్మెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి పెట్టి వెళ్ళిపోయారు. ప్రభుత్వం అనుమతిస్తే సీతారామాంజనేయులు ఐపీఎస్ సీతారామాంజనేయులు మరికొంతమంది కూడా అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న సిఐడి చీఫ్ సంజయ్ మరికొంతమంది ఉద్యోగానికి రాజీనామా చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపలేదు. ఇప్పటికే వైకాపాతో అంటగాగినటువంటి ఉన్నత విద్యామండలి చైర్మన్ హరిచంద్రారెడ్డి, తర్వాత అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి రామానుజాచార్యులు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వంతో అండగాగిన ఉద్యోగులంతా కూడా ఈరోజు రోడ్డును పడి అనవసరంగా మన ప్రతిష్ట దిగజార్చుకున్నామని మనోవేదనలో ఉన్నారు. ఏబీవీ వెంకటేశ్వరరావుని అప్పటి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో ఈ ప్రభుత్వం కూడా మనల్ని వేటాడుద్దు అనేటువంటి అంతర్మదనంలో ఉన్నారు.